Next contestant is Abhiram. అందరికీ నమస్కారం. నా పేరు అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు దీప్తి గారు, మా నాన్నగారి పేరు రామకృష్ణ గారు. ఇప్పుడు నేను పాడబోయే పాట నీకన్ను నీలి సముద్రం. చిత్రం ఉప్పెన. కంపోజ్ చేసిన వారు దేవిశ్రీ ప్రసాద్ గారు, రాసిన వారు శ్రీమణి గారు, పాడిన వారు జావేద్ అలీ గారు. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్లో? అంటే సైంటిస్ట్. నాకు కనిపెట్టడం ఇష్టం, కొత్త కొత్తవి. ఇన్వెన్షన్. ఎస్ సార్. సో యూర్ గోయింగ్ టు బి అ సైంటిస్ట్. పాడుతూ ఇన్వెంట్ చేస్తావు అనమాట. ఓకే, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया, मैं हुबूब का साया. इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. నీకన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైనా ముంగూరులే, అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే. కళ్ళు మంది నీ గాజులే, చల్లు మంది నా ప్రాణమే, అల్లుకుంది వాన చల్లు నా ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. చిన్ని ఇసుగా గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంగ పక్కన రామ చిలుక ఎంత చెక్కన, దానికంటే చెక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలని, చెప్పలేమన్నాయే అక్షరాల్లో ప్రేమని. ఇష్క్ హై పీర్ పయంబర్, అరే ఇష్క్ అలీ దమ్ మస్త్ కలందర్. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया, मैं हूँ बूबू का साया. इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. అభిరామ్, సార్, నీ ఏజ్ ఎంత? 12. 12 years old. వాయిస్ చాలా హ్యావ్ టు ట్రెడ్ వెరీ జింజర్లీ. అభిరామే కాదు, యాక్చువల్లీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన నలుగురు అబ్బాయిలు చాలా చాలా ప్రెషియస్ గా చూసుకోవాలి మనం. ఎందుకంటే అలా చూసుకోవాల్సినటువంటి ఏజ్. ఈ ఏజ్ లో జనరల్లీ ఆడపిల్లలేమో చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటారు, పొడుగైపోతూ ఉంటారు, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది పర్టికులర్లీ ఈ ఏజ్. అబ్బాయిలు పక్కనేమో కొంచెం ఇన్ఫీరియర్ గా అలా కూర్చొని అలా చూస్తూ ఉంటారు. బట్ సడన్ గా ఒక 4-5 years తర్వాత మీరు ఇలా ఉంటారు, అమ్మాయిలు అలాగే
అలాగే ఉంటారు. సో మిమ్మల్ని చాలా అపురూపంగా ట్రీట్ చేయాల్సినటువంటి ఏజ్ ప్లస్ అంత టెండర్ గాను చూసుకోవాలి కాబట్టి నిజంగానే అలాగే ట్రీట్ చేస్తాం జడ్జెస్ గా. నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు, బికాస్ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఎవరికి అర్థం కాని ప్రాబ్లమ్స్ ఈ ఏజ్ గ్రూప్, స్పెషలీ బాయ్స్. సో వీఆర్ విత్ యూ అండ్ అమేజింగ్ టాలెంట్ నాన్న ఇది. యు ఆర్ అన్ అమేజింగ్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది, నేను విజయ్ గారు చూసుకున్నాం అలాగా. మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇలా పాడలేదేంటి, బాగా పాడాడు కదా అప్పుడు అని. కానీ సెటిల్ అవ్వడానికి పట్టిన టైం అని తర్వాత అర్థమైంది. వాట్ అన్ అమేజింగ్ టాలెంట్. వెల్కమ్ టు పాడుతా తీగ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చరణం ఎండులో ఒక సంగతి బుర్రని వేసావు కదా, అదేంటది? ఆ సంగతి మాత్రం పాడు. చెప్పలేమన్నాయే అక్షరాలో ప్రేమని హ్యాపీ. పాపా అంటే నీ గొంతు సార్ చెప్పినట్టు, చరణ్ గారు చెప్పినట్టు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో ఆ గొంతు కొన్ని చోట్ల అలా క్రాక్ అవుతుంది అన్నమాట. సో నేను పాపం చాలా టైర్డ్ గా ఉందంటే ఆ సంగతిలో చెప్పావు ఐఎమ్ మ్యూజిషియన్ నాట్ ఓన్లీ సైంటిస్ట్ అని. చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గుడ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. చాలా అల్లరి చేస్తూ ఎక్కువ అక్కడ కూర్చుని మాట్లాడకుండా వాయిస్ రెస్ట్ ఒక 3 months 6 months వాట్ ఎవర్ ఈ సిరీస్ ఉన్నదాకా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. అభి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆలాపన తర్వాత పల్లవి తర్వాత మెల్లమెల్లగా అలా అలా వెళ్తున్నాం, కానీ చరణం చివరికి వచ్చేసరికి నువ్వేంటో నీ లోతేంటో అర్థమైపోయింది. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఊరికే వస్తావు, ఇంత దూరం వచ్చావు కదా, ఏదో సాధించి. గుడ్ లక్. వెల్కమ్ టు పాడుతా తీగ. థ్యాంక్ యూ సార్. మనకి అన్నీ ఇచ్చి మనల్ని నడిపించి గెలిపించే శక్తే నాన్న. అలాంటి నాన్నలందరికీ పాడుతా తీగ తరఫు నుంచి డెడికేట్ చేయబోతున్నాము. కట్టె కాలే వరకు తన మనసులో తలపులో ఆలోచనలో ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నాన్న. ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో. ఏదో ఒకటి చెప్పాలి అనిపించేది ఒకప్పుడు, ఇప్పుడు ఏంటంటే నువ్వు పాడితే వినాలి అనిపిస్తుంది అంతే. నా తల్లిని నువ్వు, నీ తండ్రిని నేను. నాన్నగారిని రిప్రజెంట్ చేసే అందరూ పితృ సమానులు. వాళ్ళ పట్ల భయభక్తులు వినపడ్డాయి నాకు పాటలో. చిత్రంగా చూస్తుంది నీ మా ఇద్దరికి సంగీతం పిచ్చితో పాటు ఇంకో పిచ్చి ఉంది. కలిసి రోజు జిమ్కి వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తాం. సంగీతానికి మించినటువంటి ఆనందం అక్కడ పొందుతూ ఉంటాం. ఓన్లీ బాయ్స్ జిమ్ అండి. శ్రీనీలోత్పలనాయకే జగదంబికే పరిపాలయ రఘునాథ. ఎన్నిసార్లు వినాలన్నా నా మళ్ళీ వినాలనిపించే ప్రయోగం. ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా. నాన్న సింగరేణి కాలరీస్ లో అదే ఏమైనా మ్యూజిక్ కనెక్షన్ ఉంది. ఇన్నేళ్ళు మేము కూడా యాంగిల్ నుంచి ఆలోచించలేదు సార్. మీరు చెప్పినట్టు సింగరేణిలో సింగర్ అన్నది. అడుగులే పడుతుంటే ఎదనిలా తడుతుంటే నేను కలలో కూడా అనుకోలేదు వస్తుందని. మోస్ట్ మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ సార్. మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా. చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యే మూమెంట్ ఏంటి లైఫ్ లో అసలు? శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే తండ్రి కొడుకులు మేమే. హే సింగారాల పైరు. ఎన్నో స్టేజ్ల మీద నేను నాన్నగారు ఈ పాట పాడినా ఎందుకో మాకు తట్టలేదు అసలు. ఇది ఎంత యాప్ట్ గా ఉందో మీ ఇద్దరికి, నిజంగా ఫెంటాస్టిక్. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. ఓ నాన్నా, నీ మనసే విన్నా. పాట ఎంత గొప్పది నిజంగా. ముళ్ళ బాటలో నీవు నడిచావు. కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఊగింది ఉయ్యాలలోనైనా. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. అంతకన్నా తండ్రికి ఏం కావాలండి? నీ మనసే అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. అమృతం కన్నా నా జీవితం ధన్యమైపోయింది సార్. తో విన్నా. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా. నువ్వు ఏ పాట పాడినా ఒరిజినల్ గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటు అయిపోయింది. మా నాన్న జేమ్స్ బాండు తనదంత
ప్రతి లిరిక్ మా నాన్నకి సెట్ అవుతుంది సార్. పసుపు కుంకుమ ఫేస్కి ఎంతో కళ తెస్తుందని నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. ఇది 21వ సెంచరీ అంటే ఇల్లు పీకిటంటే నాన్న అయినప్పటికీ కూడా నా ఇల్లాలు రాధిక ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. వందనం చేస్తున్నా ఒకానొక సందర్భంలోనే మాత్రమే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఆ సందర్భం మీ జీవితంలో ఎప్పుడు అనిపించింది చరణ్? ఫస్ట్ టైం నేను అమెరికా నుంచి వచ్చిన తరప్పుడు ఏలూరులో జరిగింది. ఎవరే అయ్యా ఈయన, అసలు ఎందుకు ఇంత అప్లాజ్ ఎందుకు ఇస్తున్నారు ఈయనకి అని అనిపించింది. అది ఫస్ట్ ఎవర్ టైం. లాస్ట్ టైం నాన్న లాస్ట్ యాత్ర ఊరంతా రోడ్లో నించున్నప్పుడు ఏదో బస్ ఎక్కడానికి వెళ్తున్నారు, అందరూ ఊరికి వెళ్తున్నారు అనుకున్నాను నేను ఫస్ట్ తోటకి వెళ్ళేటప్పుడు.